దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవోడంబము జయించిన వారు ప్రపంచాన్ని జయించినట్టు ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇవి శరీరాశ, నేత్రాశ, జీవపటము జయించాలంటే మన సొంత శక్తి కానీ, మన సొంత బలము కానీ, మన సొంత జ్ఞానము కానీ చాలదు. సర్వ సృష్టిని జయించిన దేవాది దేవుడైన యేసయ్య దగ్గరకు రావాల్సిందే ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన సర్వ సృష్టిని కూడా, సర్వలోకాన్ని కూడా జయించిన దేవాది దేవుడు ప్రియులారా. ఆయన పట్టుకుంటే, ఆయన దగ్గరకు వస్తే, ఆయన ప్రక్కకు వస్తే, ఆయన ఎందు ఉంటే ప్రియులారా, మనము కూడా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబాన్ని జయించి జీవించగలుగుతాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. మరి ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తారో తెలుసా ప్రియులారా? ఆయన ఆత్మను మనకు పంపిస్తారు. ఆయన ఆత్మను మనకు పంపిస్తారు. ఆత్మ లేకుండా ఈ లోకమంతా కూడా, ప్రపంచమంతా కూడా పరిపాలిస్తున్నది దేవుని ఆత్మే. ఎవరో పరిపాలిస్తున్నాం అనుకుంటాం. ఎవరో కాదు పరిపాలించేది, దేవుడు పరిపాలిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ పరిపాలిస్తూ ఉంది ప్రియులారా. అంతటా ఆవరించి ఉన్న దేవుని ఆత్మ పరిపాలిస్తూ ఉన్నది ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మొదటి నుంచి కూడా దేవుడు ఆత్మ గురించే చెప్తూ ఉన్నాడు. దానిలో 2-3 ఉదాహరణలు మనం తీసుకుందాం ప్రియులారా. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు 39:29 చూడండి ఒకసారి. అప్పుడు ఇశ్రాయేలుల మీద నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాన్ముఖుడనై ఉన్నాను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చారండి? నా ఆత్మను, దేవుని ఆత్మను కుమ్మరించేదను కనుక నేనికను వారికి పరాన్ముఖుడనై ఉన్నాను. దేవుడు ఎడబాడనమాట. దేవుడు మనలో ఉంటే, ప్రభువాత్మ మనలో ఉంటే, యేసాత్మ మనలో ఉంటే మనము దేవునికి మనకును ఎడబాటు అంటూ ఉండదు ప్రియులారా. ఈ లోకంలో బంధువులు కావచ్చు, ఈ లోకంలో మిత్రులు కావచ్చు, ఈ లోకంలో మనుషులు కావచ్చు, ఇవాళ ఉండి రేపు వాళ్ళు విరోధం అయిపోవచ్చు. కానీ ప్రియులారా, దేవుడు మాత్రం మన యందుండి, దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుడు మాత్రం ఎడబాయడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే మోషే భక్తుడు మొత్తుకుంటూ ఉన్నాడు. ఏమని తెలుసా అండి? ఇశ్రాయేలును నడిపిస్తూ ఉండగా, అరణ్యములో నడిపించేటప్పుడు, కొండల్లో గుట్టల్లో నడిపించేటప్పుడు వారికి దేవదూతలు తినేటువంటి మన్నా భోజనాన్ని కురిపించారు. ఆహారానికి ఏది లోటు చేయలే. కొండల్లో గుట్టల్లో నీళ్లు లేకపోతే బండలను చీల్చి వారికి నీళ్ళు ఇచ్చి దాహం తీర్చారు. కాళ్ళకు చెప్పులు వేసుకున్న చెప్పులు అరగనీయల. వేసుకున్న వస్త్రం 40 సంవత్సరాలు కూడా పాతది కాల. వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు అగ్నిస్తంభమును, మేఘస్తంభమును వారి ముందు నడుస్తూ వారిని ప్రయాణంలో కొనసాగించారు బిడారా. అంతటి అద్భుతాలు చేసిన దేవుణ్ణి కూడా వారు నమ్మలా, ఏడిపించారు.
విసిగించారు పిల్లారా. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు కూడా పిల్లారా యేసుప్రభు వారు దేవాదేవుడైన యేసయ్య మనకు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మేళ్ళు చేస్తూ ఉన్నారు. అయినా ఆయన సరైన విశ్వాసంతో సరైన విశ్వాసం నుంచి ఆయన యందు మనం జీవించట్లా. ఎందుకనండి? అది అంతే, దేవుని ఆత్మ లేకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకని అంత విసిగిచ్చారు కనుక దేవుడు ఏమన్నారంటే అప్పుడు, మీరు విననొల్లని ప్రజలు కాబట్టి నేను మీతో రాను. ఇదిగో మోషే, నువ్వు తీసుకుని వెళ్ళి ఈ ప్రజలను అన్నాడు దేవుడు. అప్పుడు మోషే ఏమంటున్నాడు చూడండి పిల్లారా, నిర్గమం 33:16 వచనంలో, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేనివల్ల తెలియబడను? నీవు మాతో వచ్చడం వల్లనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారండి, మా ఎళ్ళని కటాక్షం కలిగిందని దేని వల్ల తెలుస్తుంది ప్రభువా? నువ్వు మాతో వచ్చడం వల్లనే కదా. నువ్వు మాతో వస్తే మేము భూలోక ప్రజలలో అందరికంటే ప్రత్యేకించబడిన జనాంగముగా మేము మార్చబడతాము. అని అంటున్నాడు మోషే. దేవుడు తోడు కోసం, ప్రభు తోడు కోసం, యేసే తోడు కోసం ఎంత తపన పడుతున్నాడో మోషే చూడండి పిల్లారా. దేవునికి స్తోత్రం. అటువంటి తపన మనకు ఉండాలి, అటువంటి ఆశ మనకు ఉండాలి, అటువంటి ఆలోచన మనకు ఉండాలి. దేవుడు తోడు లేదని నేను ప్రయాణం చేయను, దేవుడు తోడు లేకుండా నేను ఏమి చేయను. దేవుడు ఉంటేనే నేను ఆ ప్రయాణంలో ఉంటా, జీవితంలో ఉంటా అని మనం నిశ్చయించుకోవాలి పిల్లారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, దేవుని ఆత్మ మనకు తోడు ఉండాలి పిల్లారా. అప్పుడు దేవుని ఆత్మ ఎప్పుడైతే మనకు తోడై ఉంటుందో మనకు దేవునికి ఎప్పుడు కూడా సంబంధం స్థిరపడుతుంది పిల్లారా. దేవునికి స్తోత్రం. ఇట్లాగే ఒక సంఘటన, నాకు జరిగిన సంఘటనలో ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను. మొట్టమొదటి ప్రార్థనకి వెళ్ళిన ఒక చోటకి వెళ్ళినప్పుడు జనం వచ్చారు. మొట్టమొదటి ప్రార్థన 600-700 మంది దాకా వచ్చారు. వస్తే అందరూ వచ్చారు. ఇదే కొద్దిగా వాక్యం చెప్పాను, ప్రార్థన చేసుకొని రమ్మని చెప్పా. ప్రార్థన చేస్తామంటే దేవుని శక్తి కనపడలా. అప్పుడు వాళ్ళందరినీ కూడా నిలబెట్టి నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆయనతో దేవుని పాదాల మీద పడి నేను మొరపెడుతూ ఉన్నా. నా మనసు వెళ్ళిపోయింది. నేను మాట్లాడుతున్న దేవునితో, అయ్యా వచ్చావు, తీసుకొచ్చావు ఇక్కడికి, నీ శక్తి లేనిదే నువ్వు ఇక్కడ పక్కన ఉన్నది, నా పక్కన లేకపోతే నేనేం మీ సేవ చేయగలను ప్రభువా? నేనేమన్నా వాక్యాన్ని చెప్పగలనా? నేనేమో అద్భుతాలు చేయగలనా? నేనేం చేయగలను ప్రభువా? మీరుండండి, నేను మీ పరిచయం చేస్తా. నువ్వు లేకపోతే మాత్రం నేను నీ పరిచయం చేయను ప్రభువా అన్నారండి. నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చావు, ఉద్యోగంతో బతుకుతా, ఉద్యోగంతో జీవిస్తా. నువ్వు మంచి శ్రేష్టమైన ఉద్యోగం ఇచ్చావు నాకు.
ఆ ఉద్యోగం చాలు నాకు, నేను జీవిస్తా అని మీ పరిచయం చేయాలంటే నువ్వు ఉండాల్సిందే. నా వల్ల కాదు. నువ్వు ఉద్యోగం చేసినా పరిచయం చేసినా నువ్వు ఉండాల్సిందే అని దేవునితో మొరపెట్టినప్పుడు ప్రియులారా, ఆయన చేయి పట్టుకున్నారు. చేయి పట్టుకున్నప్పుడు మనిషి అయితే కనపడ్డాను, మనిషి అయితే కనపడలా, ఆయన స్పర్శ చేయి పట్టుకున్నట్టుగా కనపడింది. అప్పుడు చేయి బండబారిపోయింది, ఒళ్ళంతా బండబారిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోతున్నా, గాలిలో తేలిపోతున్నా. ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు, కళ్ళు మూసుకుని ఉన్నా కదండి. ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు. ఓ వెళ్ళిపోతా ఉన్నా. కొద్దిసేపు అయిన తర్వాత అందరూ నిల్చున్న జనం అందరూ కూడా కొట్టుకుంటున్నారు, మోతలు పడుతున్నాయి, గోల చేస్తూ ఉన్నారు. నాకు అప్పుడు కొంచెం మెలకు వచ్చి తెరిచి చూసేవారి కళ్ళు అందరూ కింద పడి కొట్టుకుంటున్నారండి, కేకరేస్తున్నారండి. నేను ఎప్పుడు చూడాల ఈ యొక్క అద్భుతాన్ని. అప్పుడు నేను దేవునితోనే మాట్లాడే, అయ్యా ప్రభువా, ఇదేందయ్యా, నాకేం తెలియదు ప్రభువా, ఈ విధంగా జరుగుతుంది ఏంటి ప్రభువా అని అనేవారికి నాకు చెవు దగ్గరకు వచ్చి ప్రక్కకు వచ్చి, ప్రియులారా నా నామమును లేపు అన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు నజరేయుడైన యేసు నామములో లేరుగానే మొత్తం లేచి కూర్చున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ రోగాలు పట్టిన వాళ్ళు, రోగస్తులు, దెయ్యాల వాళ్ళు మొత్తం అందరూ కూడా సాక్ష్యం చెబుతూ వచ్చారు. పిల్లారా, అందరికి దేవుడు స్వస్థ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుడు వచ్చి నాతో అద్భుతాలు చేసేవాడు. ప్రతి సంఘంలోని పిల్లారా, దేవునికి స్తోత్రం. నేను పరిచయం చేసిన సంఘాల్లో ఎన్నో సంఘాలు తిరిగాను. పాస్టర్లు కూడా దేవుడు నన్ను వాడుకున్నట్టు వాడుకుని ఉన్నదేమో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుడు తోడున్నారు మనకి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనకు ఉంటుందో, పరిశుద్ధాత్మ మనకు ఉంటుందో ప్రియులారా, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుడు నిత్యము కూడా మనకు తోడే ఉంటాడు. ప్రియులారా, ప్రభువా వెళ్ళిపోయా అన్న ఎరడైనా ఒకసారి నీలో స్థిరపడితే, ఒకసారి నీలో ఉంటే ఖచ్చితంగా ఆయన ఎడబాటు ఉండదు. ప్రియులారా, దేవుడు తోడే ఉంటారు. నీకు నీ కుటుంబం తోడైనా, నీకు నీ మనుషులు తోడైనా, నీకు నీ జనాలు తోడైనా, నీకు ఎవరు తోడు లేకపోయినా దేవుడు మాత్రం నీకు తోడే ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకనే బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా అన్నిటికంటే అందరికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించగలిగారు. కారణం ఏంటంటే ప్రియులారా, దేవుని గురించి తెలుసు వాళ్ళకే, దేవుని తత్వం తెలుసు వాళ్ళకే, దేవుని మనసు తెలుసు వాళ్ళకే, దేవుని కార్యాలు తెలుసు వాళ్ళకే, దేవుని యొక్క శక్తి తెలుసు వాళ్ళకే. అందుకనే మనుషులను వదిలిపెట్టారు, కానీ దేవుణ్ణి వదిలిపెట్టలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మోషే భక్తుని పిలిచారు, ఆజ్ఞలను ఇచ్చారు, దేవుని కృపా నిరంతరము. మోషే భక్తుని పిలిచారు, 10 ఆజ్ఞలను ఇచ్చారు, దేవుని కృపా నిరంతరము. వందనమయ్యా యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన కృప కలిగిన దేవుడు కనుక ప్రియులారా, యెషయాలో 7:14 ఏం చెప్తారో తెలుసా అండి? కాబట్టి ప్రభు తానే యొక్క సూచన క్రియ మీకు చూపించును. ఆలకించుడి, కన్యక గర్భవతియే కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెదరు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. యేసు ప్రభు నీకు తోడు ఉంటే, యేసు ప్రభులో ఉన్న దేవుడు మనకు తోడు ఉంటాడు ప్రియులారా. యేసు ప్రభువే దేవుడు ప్రియులారా, యేసు ప్రభువే రక్షణకర్త ప్రియులారా. ఆయన మనకు తోడుగా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు మనకి నిరంతరం కూడా తోడుగా ఉండి మనం జీవించాలి. అప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపడంబం మనలో నుంచి పారిపోతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరుగు ఇక ఎంతే ఏమీ లేదు. పరుగు 100 కిలోమీటర్లు కాదు, 200 కిలోమీటర్ల దూరంలో పరిగెత్తాయి. దేవుడు మనలో ఉంటే, యేసే మనలో ఉంటే, ప్రభు మనలో ఉంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం కూడా మనలో నుంచి పరిగెత్తుతాయి ప్రియులారా. అవి మనకు దొరకవేక. అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు చేతులు పోగెత్తండి. బాగానే ఎత్తాడు చేతులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అనేక మంది సాక్ష్యం చెప్తాకి ఎంతో ఇబ్బంది పడిపోతుంటారు. సాక్ష్యం చెప్తాకి ఎంతో ఇబ్బంది, బాధ, సిగ్గుపడిపోతూ ఉంటారు. శరీరం అష్టవక్కలు తిరిగిపోతుంటాయి సాక్ష్యం చెప్పమంటే. చెప్పరు, సిగ్గు కదా. సిగ్గు ఆనించి వచ్చిందమ్మా. దేవుని మధ్య సిగ్గేంది? దేవుని మాటలు చెప్పడానికి సిగ్గేంది? దేవునికి సాక్షులుగా ఉంటా సిగ్గేంది? సిగ్గులు ఎందుకు ఉండాలి? తప్పు పని చేస్తుంటే సిగ్గు ఉండాలి, పాపం చేస్తుంటే సిగ్గు ఉండాలి, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తుంటే సిగ్గు ఉండాలి. అంతేగాని దేవుని కార్యం చేయడానికి, దేవుని సాక్ష్యం చెప్పడానికి సిగ్గు ఉండకూడదు. ధైర్యంగా చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, పేతురు యేసు ప్రభువుని పట్టుకెళ్ళిపోతూ ఉంటే ఈయన బయటకు వచ్చినప్పుడు 3 సార్లు బొంకుతాడు. ఎన్నిసార్లు అండి? 3 సార్లు బొంకుతాడు, అబద్ధం ఆడతాడు. ఎందుకని? యేసు ప్రభు వారితో తిరిగారు, యేసు ప్రభు వారితో మాట్లాడారు, యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలన్నీ కూడా కళ్ళారా చూశాడు. దేవుని శక్తిని చూశారు, అన్నీ చూశారు. యేసు ప్రభు వారిని పట్టుకెళ్ళిన తర్వాత 3 సార్లు బొంకారు. పేతురు 3 సార్లు బొంకారు. కారణం ఏంటి? కారణం చెప్పండి. చెప్పగలిగిన వాళ్ళు చెప్పండి. చెప్పగలిగిన వాళ్ళు ఆలోచన చేయండి. చెప్పేవాడు ఒకళ్ళు చెప్పండి చాలు. చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ లేక ప్రియులారా, అట్లాగే మనం ఎన్నో అద్భుతాలు చూస్తూ ఉన్నాం, దేవుడు చేసే కార్యాలు చూస్తూ ఉన్నాం, దేవుని వాక్యం వింటూ ఉన్నాం. దేవుళ్ళకు గట్టిగా నిలబడలేకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే నీలో దేవుని ఆత్మ లేకపోవటమే ప్రియులారా. దేవునికి స్తోత్రం. అందుకు దేవుడు ఏమన్నారంటే ఇక్కడ చూడండి ప్రియులారా, అపోస్తల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను
భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, 3 సార్లు బొంకిన పేతురు దేవుని యొక్క ఆత్మను పంపించినప్పుడు, ప్రభువు ఆత్మను పంపించినప్పుడు, యేసయ్య ఆత్మను పంపించినప్పుడు, యేసయ్య ఆత్మతో నింపబడినప్పుడు ప్రియులారా, లోకమంటే భయం గీవం అంతా కూడా ఎగిరిపోయింది. ధైర్యంగా సువార్త చెప్పగలిగాడు ప్రియులారా, ధైర్యంగా క్రీస్తును ప్రకటించగలిగాడు ప్రియులారా, ధైర్యంగా దేవుని గురించి చెప్పగలిగాడు ప్రియులారా, ధైర్యంగా దేవునికి సాక్ష్యంగా ఉండగలిగాడు ప్రియులారా. చివరికి దేవుని కోసము తలకిందులుగా సిలువ వేయడాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. పేతురు సిలువ వేస్తుంటే మామూలు సిలువ కాదు, యేసుప్రభు వారు మామూలుగా వేశారు. దానికి నేను యోగ్యుడు కాదు, అందువలన నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని చెప్పి మరీ ఇచ్చుకున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఎంత ఆత్మతో నింపబడిందో, నింపబడ్డాడో పేతురు చూడండి ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఆత్మ కావాలా? ఆత్మ కావాల్సిన చేతులు పైకెత్తండి. ఈ లైన్లో లెగట్లా చేతులు. ఆత్మ లేకుండా జీవించండి, ఎలా జీవిస్తారు చెప్పేది నేను చూస్తాగా. ఆత్మ కావాలందరికీ, అప్పుడే సాక్షులుగా జీవించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేపలు పాటే పేతురును మనిషిని పాటగా చేశారు. దేవుని కృప నిరంతరము. చేపలు పాటే పేతురును మనిషిని పాటగా చేశారు. దేవుని కృప నిరంతరము. వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా చెప్పింది? దానికి సెంట్రల్ ఐడి ఏంటంట, అంటే కేంద్రం ఏంటంట? ఇంకోటి చెప్పి నేను చెప్తా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం బ్రతకాలి. పుట్టినవాడు అందరూ బతుకుతారు, ఏదో ఒక పని చేసుకుని, ఏదో తంటాలు పడతా, ఏదో బాధపడుతూ అందరూ పుట్టినవాడు అందరూ కూడా బతుకుతారు, జీవిస్తారు. ఆడు సాగు వచ్చే వరకు జీవిస్తారు. అవునా కాదా అండి? అవునా? పుట్టినవాడు గిట్టడానికే, పుట్టినవాడు చచ్చిపోవడానికే. సాగు ఎందుకు వచ్చింది? మొదట ఆదాము దగ్గర నుంచి వచ్చింది. భూలోకానికి మొదటి ఆదాము సావును తెచ్చిపెట్టాడు పాపం చేసి. ఆ సావుని కంటిన్యూ చేస్తున్నారు మీరు, ఆ మరణాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మొదటి ఆదాము లక్షణాలు పోగొట్టుకోవట్లా, భలే కంటిన్యూ చేస్తున్నారులేండి. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. ఆదామునేమో మొదటి ఆదాం అంటారు, యేసుప్రభు వారినేమో రెండవ ఆదాం అని అంటారు. ఆదామునేమో మొదటి ఆదాం అని అంటారు,
యేసుప్రభు వారినేమో రెండవ ఆదామని అంటారు. జాగ్రత్త అర్థం చేసుకోండి. మొదటి ఆదామేమో మట్టి నుంచి తీయబడ్డవాడు. మొదటి ఆదామేమో మట్టి నుంచి తీయబడ్డవాడు. రెండవ ఆదామైన యేసుప్రభు వారేమో పరలోకం నుంచి వచ్చినవాడు. అర్థమైందండి? మొదటి ఆదామేమో మట్టి నుంచి తీయబడ్డవాడు. రెండవ ఆదామైన యేసుప్రభు వారేమో పరలోకం నుంచి వచ్చినవాడు. మట్టి నుంచి పుట్టినవాడు ఎటువంటి వాడో మంటి నుంచి పుట్టినవారు కూడా అటువంటి వాళ్ళే. ఇది పాయింట్. అక్కడ మంటి నుంచి పుట్టిన ఆదాము ఎటువంటి వాడో మంటి నుంచి పుట్టిన వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే. పరలోకము నుంచి వచ్చిన ఆదామైన యేసుప్రభు వారు ఎటువంటి వాడో పరలోక సంబంధులైన ప్రజలు కూడా అటువంటి వారే. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? మట్టి నుంచి పుట్టినవాడు ఎటువంటి వాడో మట్టి నుంచి పుట్టిన వారు కూడా అటువంటి వారే. పరలోకం నుంచి వచ్చిన యేసయ్య ఎటువంటి వారో పరలోక సంబంధి పోలిక ధరించిన ప్రజలు కూడా అటువంటి వారే. ఏంటి వీళ్ళ తేడా? వీళ్ళిద్దరికి తేడా ఏంటి? తేడా ఉందా? ఉంది. మట్టి నుంచి పుట్టిన ఆదామేమో భూ సంబంధమైన విషయాన్ని ఎతుకుతూ ఉంటాడు. మట్టి నుంచి పుట్టిన ఆదామేమో భూ సంబంధమైన విషయాలను ఎతుకుతూ ఉంటాడు. పరలోక సంబంధి పోలికను ధరించిన వ్యక్తులేమో దేవుని గురించి, పరలోక రాజ్యాల గురించి, పరలోక సంగతుల గురించి ఎదుగుతూ ఉంటారు. పిల్లారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఏ సంగతి వెతుకుతున్నారు? భూలోకాన్ని వెతుకుతున్నారా? పరలోకాన్ని వెతుకుతున్నారా? భూలోకాన్ని వెతికితే మట్టి నుంచి పుట్టిన వాళ్ళే. పరలోకాన్ని వెతికితే ఏ సంబంధులే. దేన్ని ఎదుగుతారు చెప్పండి? ఇక్కడి నుంచి దేన్ని ఎదుగుతారు? దేనిని ఎతుకుతారు? దేనిని ఎతుకుతారు? అర్థమవుతుందా? దేనిని ఎతుకుతారు చెప్పండి గట్టిగా. మీరేదో ఆలోచిస్తున్నారు, నాకు తెలుసులే. మీ బుర్రలన్నీ ఎక్కడో ఉన్నాయి ఇంటి దగ్గర. ఆ కూర వండారు, ఏమైందో, అదేమైందో, ఇదేమైంది, ఇంటి దగ్గర చుట్టాలు వచ్చారు, ఏమైందో, ఆ ఊరికి వెళ్ళాలి ఎట్లాగా, అమ్మ నా కోసం ఇంతమంది వచ్చారు, నేను పిలిచారు, వీళ్ళందరూ, ఇవన్నీ కూడా మనసులో ఊహు పీగుతున్నాయి. పక్కన పెట్టేసేయండి ఆలోచనలన్నీ కూడా. ఆ పక్కన పెడితే దేవుని యొక్క వాక్యం మీలో ఎక్కదో, మీలో ఎక్కదండి. మొత్తం మీ మనసునంతా పక్కన పెట్టేసేయండి. అసలు మీ మనసు మీరు పక్కన పెట్టేది అసలు వద్దు. మీ మనసుతో చూడమాకండి, దేవుని ఆత్మతో చూడండి. అప్పుడు వాక్యం మీలో ఎక్కుద్ది, లేకపోతే ఎక్కదో. దేవుని వాక్యం మాట్లాడేంటి? ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుని వాక్యం అంతా మాటలు కదండి, శక్తివంతమైన వాక్యం అండి ఇది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, చివరిగా ఒక వాక్యం చెప్పి ముగించుకుందాం. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 20-22 వచనాల్లో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందరూ బ్రతికింపబడుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అర్థమైందండి? ఆలయం అంటే ఒక బడి లాంటిది.
బడి. పిల్లకి ఏ విధంగా స్కూళ్ళల్లో టీచర్లు చెప్తారో అట్లాగే దేవుని వాక్యం ఒక బడి, ఒక బోధ, దేవుని పరలోక బోధ. ఇది బయట జరిగాయేమో, పాఠశాలలో ఆటలు జరిగాయేమో ఈ లోకం బోధ. ఈ లోకం మనుషులు కనిపెట్టిన గురించి వాళ్ళు చెప్తారు. దానివల్ల ఉద్యోగాలు చేయడానికి, ఏదో 4 డబ్బులు సంపాదించుకోవడానికి పనికి వస్తుందేమో కానీ పరలోక రాజ్యాన్ని వెళ్ళటానికి పనికిరావు. పెద్ద పెద్ద గొప్ప పదవులు ఏలటానికి, గొప్పగా జీవించడానికి ఈ లోకంలో పనికొస్తాయి కానీ దేవుని రాజ్యానికి వెళ్ళటానికి పనికిరావు. దేవుని రాజ్యానికి వెళ్ళే పాఠశాల చర్చిలే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యానికి చేర్చేది, దేవుని రాజ్యంలో గొప్ప జీవితాన్ని ఇచ్చేది, దేవుని రాజ్యంలో మహిమ గల జీవితాన్ని ఇచ్చేది చర్చిలే ప్రియులారా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతో రాజ్యాలని ఏలుతున్న వాళ్ళు రాజరికాన్ని వదిలిపెట్టి దేవుని పరిచయంలోకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మోషే ఉన్నాడు, రాజరికంలో జీవిస్తూ ఉన్నాడు. మరి ఫరో రాజు కుమార్తెని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు మోషేకి. అయినా ధనాన్ని, ఆ యొక్క శక్తిని, ఆ యొక్క ఫరో కుమార్తెను మొత్తం విడనాడి దేవుని సన్నిధికి వచ్చేసాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. అందుకనే పిల్లారా, లోక సమస్తాన్ని వదిలిపెట్టి ఎంతో గొప్ప స్థితిలో ఉన్నా, వ్యక్తులు గొప్ప స్థితిలో ఉన్నా, ఎంత ఆరోగ్యకరంగా ఉన్నా, దేవుని స్థితి కావాలి అనుకునే వాళ్ళకి అటువంటి గొప్ప భాగ్యమే కలుగుద్ది ప్రియులారా. అందుకనే దేవుడు అంటాడు మోషేను గురించి, నా ఇల్లంతటిలో మోషే అంతా నమ్మకమైన వాడు ఎవడు కూడా లేడు అని. మోషే గురించి దేవుడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు పిల్లారా. అబ్రాహాం గురించి దేవుడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు పిల్లారా. ఇస్సాకు గురించి దేవుడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు పిల్లారా. యాకోబు గురించి దేవుడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు పిల్లారా. దేవుడు అబ్రహాముని, ఇస్సాకును, యాకోబును ఏమంటారు తెలుసా అండి? అబ్రహాము దేవుడేను, ఇస్సాకు దేవుడేను, యాకోబు దేవుడేను అని ఆయన సాక్ష్యం చెబుతున్నాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. మనం దేవుని కోసం సాక్ష్యం చెప్పగలమా? మరి వాళ్ళు అబ్రహాం ఎంత నమ్మకంగా నడిచాడో దేవునికి తెలుసు. ఇస్సాకు ఎంత నమ్మకంగా నడిచాడో దేవునికి తెలుసు. యాకోబు ఎంత నమ్మకంగా నడిచాడో దేవునికి తెలుసు. మోషే ఎంత నమ్మకంగా పయనించాడో దేవునికి తెలుసు ప్రియులారా. అందుకని వారందరి యొక్క దేవుడిని నేనే అంటాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప నమ్మకస్తులో ప్రియులారా. అటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి ప్రియులారా. అటువంటి నమ్మకాన్ని మనం కలిగి లేకపోతే ప్రియులారా, దేవుని రాజ్యంలో గొప్ప ప్రతిఫలాన్ని కానీ, గొప్ప స్థితి కానీ మనం పొందడానికి యోగ్యం కాదు ప్రియులారా. గొప్ప స్థితి మనకు ఉండాలి. ఎక్కడ ఉండాలి? భూలోకంలో కాదు. భూలోకంలో ఉన్న గొప్ప స్థితి, భూలోకంలో ఉన్న గొప్ప ధనవంతుడు, భూలోకంలో ఉన్న గొప్ప పలుకుబలి కలవాడు, రాజ్యాన్ని ఏలుతున్నవాడు భూలోకం వారికే పరిమితం. దేవుని రాజ్యానికి పనికిరాదు. నీ అధికారం దేవుని రాజ్యంలో ఉండదు. భూలోకంలో ధనం పరలోక రాజ్యానికి రాదు. వీళ్ళని వదిలిపెట్టేయాల్సిందే. ఒటి చేతులతో వచ్చాం, ఒటి చేతులతో పోతాం, దానిలో అనుమానమే లేదు. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మ ఖచ్చితంగా కావాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ ఉంటేనే మనము దేవునికి నమ్మకంగా జీవించగలం. దేవుని యొక్క ఆత్మ లేకపోతే దేవునికి నమ్మకంగా జీవించలేము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్రాహాముని పిలిచారు, దీవెనలే
దీవెనలెన్నో ఇచ్చారు దేవుని కృప నిరంతరమా వందనమయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభు మీ పాదాలు కొందరంలో స్థితుల స్తోత్రములు, పరిశుద్ధురామే కొందరంలో పరిశుద్ధురామేకు స్తోత్రం ప్రభ, పరమోజురామే కొందరంలో పరమోజురామేకు స్తోత్రం ప్రభ. ఈ బిడ్డల చేరుకున్న బిడ్డలందరికీ ప్రభ మీ పాదాలను పెట్టినాం ప్రభ. బిడ్డలకు మీకు ఆత్మనిచ్చి నడిపించుకోమని సమస్తాన్ని మీ చిత్తాన్ని నడిపించుకోమని ప్రార్థన తినజనేసి ప్రభు దివ్యనామమున బ్రతులు అడుగుచున్నాం తండ్రి. సమస్తమయ మా ఘనత ప్రభావాలు మీకు నామనికే చంద్రగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.